నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఏపీలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టింది. ఏంటి ఆ ఉద్యమం అంటే, ఏదైతే ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందో ఈ ప్రభుత్వం, సో దీనిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన బాటతో పాటు కోటి సంతకాల సేకరణ చేశారు. ఈ కోటి సంతకాలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఈరోజు ఆ యొక్క కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు ఇవ్వబోతున్నారు. అక్కడి నుంచి పార్లమెంటు కూడా ఈ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏదైతే సంతకాలు తీసుకున్నారో ఇవి పార్లమెంటుకు కూడా పంపించబోతుంది. సో దీని వెనుక ఒక పెద్ద స్కామ్ ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఇది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుంది. ఖబర్దార్, జాగ్రత్త. రేపు నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన వెంటనే వచ్చిన 2 నెలల్లోనే ఈ ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో, ఈ మెడికల్ కాలేజీలను తీసుకోబోతున్న ప్రైవేట్ వ్యక్తులు అయితే వీళ్ళందరినీ 2 నెలల్లో జైల్లో పెడతానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వస్తుంది? నిజంగా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద వైద్య విద్యార్థులకు ఈ వైద్య విద్య అనేది ఒక అందని ద్రాక్షలా మిగిలిపోతుందా? మరి ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారో, దీని వెనుక కారణం ఏంటి అనే అంశాలపైన మనం చర్చిద్దాం. మరి ఎవరికి కట్టబెడుతున్నారు? నిజంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఇది ఆ రకమైన స్కామ్ ఉందా? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు ఈరోజు ఒకవేళ ప్రైవేటు వ్యక్తులకు ఈ యొక్క కాలేజీలు కట్టబెడితే పేద విద్యార్థులు వైద్య విద్యకు నిజంగా దూరం అయిపోతున్నారా? ఎందుకంటే సహజంగా అంటున్నారు, ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు ఈ యొక్క కాలేజీలు ఇస్తే సీట్లు ఇవ్వరు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు ఈ సీట్స్ ఇస్తారు కాబట్టి పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. ఈ రకమైన కామెంట్ చేస్తారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా దుర్గాప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాం. దుర్గాప్రసాద్ గారు, ఈరోజు చూసాం కదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ కోటి సంతకాల సేకరణ పత్రాలంతా గవర్నర్కి ఇవ్వబోతున్నారు, పార్లమెంట్కి ఇవ్వబోతున్నారు, పార్లమెంట్ కూడా పంపించబోతున్నాం అన్నారు. ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఈరోజు అదొక పెద్ద స్కాము. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సన్నిహితులకు, ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఇవన్నీ కూడా కట్టబెట్టాలని చూస్తున్నారు అనే విధంగా ఈరోజు ఆయన కామెంట్ చేశారు. వీళ్ళందరినీ కూడా జైలుకు పంపుతాను నేను అధికారంలోకి రాగానే అనే విధంగా కూడా కామెంట్. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారికి, ఇంకా డిబేట్ లో ఉన్న వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అంటే ప్రభుత్వం అక్కడ ప్రైవేటీకరణకి పోవాల్సినటువంటి అగత్యం వచ్చింది, పరిస్థితి దాపురించింది అది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బడ్జెట్ చూస్తే చాలా ఘోరంగా ఉంది. అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఫైనాన్షియల్ ఆర్థికంగా అంతా అస్తవ్యస్తం అయిపోయింది అది. దాన్ని స్ట్రైట్ లైన్ లో పెట్టడానికి పెట్టుకుంటూ వస్తున్నారు సాధ్యమైనంత వరకు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో. అక్కడ ఎన్డీఏనే ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తా ఉంది. రెండోది, ఇవాళ ప్రైవేటీకరణ అంటే ఈ ప్రైవేటీకరణని సాక్షాత్ పార్లమెంట్ లో కూడా ఎఫ్డిఏలు ఎట్లయితే ఆమోదించారో, ఫారిన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లయితే ఉందో, మిగతా వాటిని కూడా ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా కొంత ప్రజలకు లాభం అయ్యేటట్టు చేయమని కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చెప్పారు, వాళ్ళు కరెక్ట్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొన్ననే పార్లమెంట్ లో కూడా చెప్పారు. వీళ్ళు ఆల్రెడీ కేంద్రానికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కారు అనేది. సో మనం చూసాం, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీరు పదే చెప్పారు. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారే ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఈరోజు మీరు మళ్ళీ ఒకటి చెప్పాడు, ఇక ఆర్థిక పరిస్థితులు పట్టి ఈరోజు ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. అలాంటప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావచ్చు కదా, దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా రాజేష్ గారు, విధులు ఎన్ని రావాలనో అంతకన్నా ఎక్కువ వస్తున్నాయి. మిత్రులు రామ్మోహన్ రావు గారు కూడా గమనిస్తున్నారు. గత 5 ఏళ్ల కన్నా కూడా 14లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నా, మొన్న వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, ఈ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలో వచ్చిన నిధులు ఎన్నడూ రాలేదు. చూస్తూనే ఉన్నాం ప్రతి దాంట్లో. పోలవరానికి కానీ, లేకపోతే అమరావతి
క్యాపిటల్ కి పెట్టాల్సినటువంటి కానీ అనేక రకాలుగా కేంద్రం మంచి సహకరిస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రం ఒక రకంగా డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా కావాలి. నేను ఒక్కటే చెప్తాను, ప్రైవేటీకరణ కానీ ఇదంతా ఎందుకు అని అంటే భారత్ చరిత్రలో చాలా ఉంది. పివి నరసింహరావు గారు ఉన్నారు. పివి నరసింహరావు గారు అప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు చాలా కార్మిక సంఘాలు, లెఫ్ట్ పార్టీలు అన్ని వ్యతిరేకించినా కూడా ఆనాడున్న ప్రభుత్వాలు కొన్ని ఎన్కరేజ్ చేసుకున్నాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా దాన్ని తీసుకోవటం వల్ల ఇవాళ ఆ యొక్క ఏవైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రణాళికలు, ఆ రోజు ఇచ్చినటువంటి మారిటోరియం అదంతా తీసుకోవటం వల్ల ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కానీ దేశంలో అసలు ఆర్థిక వ్యవస్థ కానీ చాలా మంది చెప్పారు. ఆర్థిక మాధ్యం వచ్చినప్పుడు కేవలం పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన సంస్కరణలే ఈ దేశాన్ని బయటపడేసినాయి. ప్రతి దేశం దివాలు తీసే పరిస్థితిలో మన ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిగా ఉంది, భారత ఆర్థిక వ్యవస్థ. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తున్నారు. ఏంది, ఇది ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి అయిన వాళ్ళకి తోచి పెడుతున్నారు, మేము జైల్లో పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నంటే అసలు మీరు పాల్గొనండి. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే ఎవరు నామినేటెడ్ ఇవ్వట్లేదు కదా, దానికి విధి విధానాలు పెట్టారు. ఆ విధి విధానాల ప్రకారం పర్సంటేజ్ పెట్టాలా. 58% గవర్నమెంట్ ఉంటే 42% ప్రైవేట్ వాళ్ళు ఉంటున్నారు. దానివల్ల అయితే నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ దుర్గాప్రసాద్ గారు ప్రైవేటీకరణ చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది చిన్న ఎగ్జాంపుల్ మనం మొన్న చూసాం. ఏది ఫ్లైట్లది చూసాం, ఇండిగో ఫ్లైట్స్ ప్రైవేటీకరణ చేస్తే ఎట్లా ఉంటుంది. సో ఇది కూడా రేపు మీరు ఈ కాలేజీలు అనేది ప్రైవేటీకరణ చేస్తే రేపు నేను ఇంతకుముందు అన్నట్లు పేద విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యార్థులు చదవాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా. రేపు వాళ్ళ చేతుల్లోకి వెళితే మనం చెప్పినట్లు ఎక్కడ ఇంటింది, ప్రభుత్వం చెప్పినట్లు ఎట్లా వింటారు వాళ్ళు, వినరు కదా. ఇక్కడ పర్సంటేజ్ చూడాలి మనం. ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్టు వాళ్ళు ఒక 30 to 40 years మాత్రమే వాళ్ళు మెయింటైన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఒప్పచెప్పాలి. పూర్తిగా క్షుణ్ణంగా చదవండి. రెండోది, గతంలో నేను ఒక ప్రెసిడెన్సీ చెప్తా దీనికి. బిఫోర్ ప్రెసిడెన్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పరిపాలించేటప్పుడు ప్రైవేట్ కాలేజీలు తీసుకురావడానికి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా వ్యతిరేకించింది. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రం నుంచి, ఉమ్మడి రాష్ట్రం నుంచి కర్ణాటకకి, మహారాష్ట్రకి మెడికల్ కానీ డెంటల్ కానీ అన్ని ఇంజనీరింగ్ సీట్లు కానీ విపరీతంగా వేల మంది పోయి చదువుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇవాళ ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో చూసాం కదా మనం. ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని. కాబట్టి అంటే ప్రైవేటీకరణ ద్వారా అది పూర్తిగా అంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెట్టి ఇచ్చేసినవి చేశారు. కానీ ఈ రోజు చేసింది అది కాదు. 58% గవర్నమెంట్, 42% మాత్రమే ప్రైవేట్ వాళ్ళు ఉండేటట్టు, దాని మెయింటెనెన్స్ అదంతా చూసేటట్టు. అయితే ఇవాళ నిజంగా కూడా అట్లా చేయటం కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నిలదొక్కున్న. ఒకటి దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కార్యక్రమంతో ప్రజల్లో కాస్త వ్యతిరేకత రాదా మీకు? డెఫినెట్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా, ప్రజలకు చెప్తున్నాం కదా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ రకంగా ముందుకు పోతున్నాం అనేది ప్రజలకు వివరిస్తున్నామండి. ఇవాళ ప్రైవేటీకరణ చేసి అదేదో, నేను అదే అంటున్నా, వీళ్ళు రాంగ్ ప్రెసిడెన్స్ ఇచ్చి దానికి, మేము ఇచ్చినటువంటి దానికి ఇది ఏదో ఒకటి. నేను ఏమంటున్నంటే ఇన్వెస్ట్మెంట్ రావాలా, పెట్టుబడులు పెట్టాలా. ఎట్లయితే ఇవాళ ఫ్యాక్టరీలు కానీ ఇవాళ ఏదైతే అన్ని ఐటీ సెక్టార్ లో కానీ ఇవన్నీ ఏవైతే డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ ఎట్లా పెడుతున్నారో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా. ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు ప్లీజ్, మళ్ళీ వస్తాను. ఒకసారి లక్ష్మణరావు గారు, ఏంటి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సార్ రాజేష్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్స్లకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు సార్. చెప్పండి సార్. విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా ఉచితంగా ఆయా ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతిదీ కూడా మనం చేసుకున్నటువంటి వ్యవస్థలన్నింటిలో కూడా ప్రైవేటీకరణ చేసుకుని వెళ్తే, విద్యా వైద్యాన్ని కూడా మనం దూరం చేస్తే, సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల నుంచి ఒక డాక్టర్ అవ్వాలనే కళ చిరకాల దీనిగా ఉండిపోద్ది కదండి, ఒక కళగానే మిగిలిపోద్ది కదా. ఇప్పుడు అందరూ కూడా 10 కోట్లు పెట్టో 20 కోట్లు పెట్టో ఒక MBBS సీటు కొని ఒక డాక్టర్ అవ్వాల్సిన చాలా మంది అవుతారా? ఇప్పుడు అదే 15,000 20,000 ఫీజు కట్టి
5 సంవత్సరాలు 4 సంవత్సరాల పరిమితి కాలంలో సుమారు ఒక 4-5 లక్షలతోనే ఒక డాక్టర్ అయ్యే ఆ అవకాశాన్ని వదిలేసి ఈ రోజున కోట్ల రూపాయలు ఏవైతే చెప్తూ ఉన్నారో ప్రైవేటీకరణ చేస్తే ఈ పీపీపీ మోడల్లో కోట్ల రూపాయల్లో ఈ యొక్క మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి సన్నద్ధమయ్యారు. సార్ వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారంటే 58% గవర్నమెంట్, 42% ఆ ప్రైవేటీకరణ ఎలా చెప్తారు సార్? క్రిస్టల్ క్లియర్గా వీళ్ళు విడుదల చేసిన జీవోలో పెట్టారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటా 10% మాత్రమే. 90% ప్రైవేట్గా అండి. ఎవరైతే పిపిపి మోడల్ ఆ కాలేజ్ దత్తతగా తీసుకుంటున్నాడో ఆ ప్రైవేట్ వ్యక్తికి 90% హక్కులు ఉంటాయి. 10% మాత్రమే గవర్నమెంట్కి హక్కులు ఉంటాయని చెప్పి వీళ్ళ జీవో రిలీజ్ చేశారు. ఈ రోజున 50-50 ఎలా మాట్లాడతారు? సో ఇక్కడ మేమంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు నిధులు తీసుకురావడం మీకు చేతకాక సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు నిధులు ఇవ్వాల్సి వస్తుందేమో అని మీకు ఈ పీపీపీ మోడల్కి ఒత్తాసు పలికింది. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్టం లేదు. కానీ కాకపోతే మీరు ఇవ్వండి ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు అంటే మళ్ళీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుందని చెప్పి వీళ్ళకి మద్దతు పలికిందే తప్ప ఎక్కడ దానికి సానుకూలంగా ఉన్న అంశాలు మనకు కనబడట్లా. ఎందుకు చెప్తా ఉన్నాను సార్? అమరావతి రాజధాని అని చెప్పి ఒక 15,000 కోట్లు అన్నారు. ఆ 15,000 కోట్ల నుంచి కూడా ఏమైంది సార్? అది మాకు సంబంధం లేదు, మేము అప్పు రూపంలో ఇస్తాము. ఆ అప్పు ప్రపంచ బ్యాంకుకి మీరు కాదండి. లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక పాయింట్. లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు చూస్తున్నాం అని కోటి సంతకాలు అనేది ఏంది? అవన్నీ వైసీపీ నేతలు పెట్టిన సంతకాలా లేక మీరు నిజంగా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ విద్యార్థులు వాళ్ళు తీసుకున్న నిరుద్యోగులు వీళ్ళంతా పెట్టిన సంతకాలా? ఎక్కడ సంతకాలను ఎక్కడ తీసుకొచ్చారు? సార్ మంచి ప్రశ్న అడిగారు సార్, చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఈ రోజున ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అనేది పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అలాగే 7 మెడికల్ కాలేజీలు మరి పూర్తయి ఆల్రెడీ తరగతులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా 10 మెడికల్ కాలేజీలు వివిధ రకాలుగా 50%, 30%, 60% అలాగా నిర్మితమే ఉన్నాయి. సో మేమేమంటాం అంటే ఈ యొక్క ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందో అవుతుందని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు సార్. మా 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, సమన్వయకర్తలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు, కింద స్థాయిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ఆమోగ్యమైనటువంటి ముద్ర ఈ రోజున సంతకాల రూపంలో 1,04,11,136 మంది ఈ రోజున సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది సార్. ఇది జోకా? ఇదేమన్నా ఇటువంటి ప్రజాదరణ రావడం ఎప్పుడైనా చూసారా? మేము కోటి సంతకాల శాఖని అయితే 1,04,11,136 మంది ఈ రోజున సంతకాలు పెట్టి మేము ప్రైవేటీకరణకి మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వమే నడిపించాలి మెడికల్ కాలేజీలు అని చెప్పి ప్రజల యొక్క ప్రజా ఉద్యమంలో ప్రజాపాటలు ఈ రోజున వేసి ప్రజల మద్దతు ఈ రోజున సంపూర్ణంగా తెలియజేయడం మామూలు విషయం కాదు సార్. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎస్, ఇంతమంది ప్రజలు అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇంతమంది ప్రజలు ఇక్కడ ఒక విషయం చెప్పండి లక్ష్మణ్ గారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు అంటున్నారు, ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ చేస్తే పేద వైద్య విద్యార్థులకు విద్య దూరం అవుతుందని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా కూడా మెరిట్ ప్రకారంగానే కదండి అందులో సీట్ వచ్చేది. మరి అలాంటప్పుడు ఎవరికి మెరిట్ ప్రకారంగా ఇస్తారు కదా అందులో. వీళ్ళు ఏ రకంగా అందులో మీరు దూరం అవుతుంది పేద విద్యార్థులకు అంటారు మీరు? సార్ అదే సార్, మెరిట్ ప్రకారంగా సీట్ ఇచ్చిన వ్యక్తికి కూడా ప్రైవేట్ కాలేజీలో మీరు చూడండి, ఎన్ఆర్ఐ కోటాను ఉంటుంది, స్టేట్ కోటాను ఉంటుంది. ఇప్పుడు స్టేట్ కోట ఒకటి, ఎన్ఆర్ఐ కోట ఒకటి. అలాగే ఇప్పుడు ఏదైతే ఎన్ఎంఎస్ ఏదో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నిబంధనలు ఏ రకంగా ఉంటాయంటే ఒక 4-5 రకాల కోట ఉంటాయి సార్. ఆ కోటాలో మెరిట్ సాధించిన విద్యార్థికి ఇవ్వాలి. సరే, ఒక ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే అమౌంట్ కట్టాలి. అదే గవర్నమెంట్ కాలేజీలో 10,000 కడితే చాలు సార్. ఎవరైతే మెరిట్ వచ్చిందో ఆ యొక్క స్టూడెంట్ 10,000 ఫీజు అంటే 1 ఇయర్కి 10,000 కడితే మీరు డాక్టర్ అవ్వచ్చు. అదే ప్రైవేట్ కాలేజీలో అయితే ఖచ్చితంగా మెరిట్ వచ్చినా సరే మీరు 5 లక్షలు 10 లక్షలు 1 ఇయర్కు మీరు ఖర్చు పెట్టాలి. ఇవి బడ్డీనే కదా సార్. సో దీన్ని ఆలోచించాలి. అంటే
మీరు అతి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి విద్యని వైద్యాన్ని కూడా మీరు ప్రైవేటీకరణ చేసి అందన ద్రాక్షలాగా మీరు చేస్తారంటే మరి ప్రజలు ఆ బడుగు బలిగిన వర్గాలు అతి సామాన్య ప్రజలు ఎప్పుడు సార్ వాళ్ళ పిల్లలకి డాక్టర్ అయిన కళ నెరవేరుస్తుంది, వాళ్ళప్పుడు కూడా ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు సార్. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు చక్కగా చేయొచ్చు. ఈ రోజున మనం అంటే సార్ ఒక మాట అయిపోయింది సార్ రాజేష్ గారు, ఒక మాట. ఈ రోజున మీరు కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్పి 99 పైసలకి కంపెనీలకి దారదత్తం చేస్తున్నారు కదా, వందలాది ఎకరాలు 99 పైసలకి అప్రాంగ కాజు మీరు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. సో అది మీరు ఇవ్వకుండా అది వేలం పట్టేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో మీరు ప్రైవేట్ కాలేజ్ కట్టకుండా ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలు కట్టొచ్చు. ప్రతి వారం మంగళవారం మీరు వెళ్ళి 5,000 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారే. ఇప్పటి వరకు 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా ఈ 19 నెలల్లో. మరి 5,000 కోట్లు వెచ్చించలేరండి. వస్తాను, ఒక నిమిషం మళ్ళీ వస్తాను, ఇవి మాట్లాడదాం మళ్ళీ మనం. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు, ఏంటి ఈరోజు వైసీపీ చేస్తున్న ఈ ఉద్యమం చూస్తే మరి నిజమేనా ఈరోజు పేద విద్యార్థులకు ఈ వైద్య విద్య అనేది దూరం అయ్యే అవకాశం ఉందో, ఇందులో పెద్ద స్కామ్ ఉందనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, వాస్తవం ఉందా అందులో? రాజకారం మీకు మిత్రులు దుర్గాప్రసాద్ గారికి లక్ష్మణరావు గారికి 60 ప్రేక్షకులు నమస్కారం. నిజంగా ఇంత అద్భుతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు వారి ప్రశ్నలు చెప్పారు, కానీ ఇది ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లియర్ గా చెప్పారు. వాళ్ళని చెప్పాలంటే నిజమండి, దుర్గాప్రసాద్ గారు క్లియర్ గా ఒప్పుకున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నాం మేమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా B4 మోడల్లో మేము ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడు ఒప్పుకుంటలేదు. నిన్న మొత్తం లైవ్ చూశాను చాలాసార్లు. ఏమంటే అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లే ఒప్పుకుంటే అయిపోతుంది కదా అంటున్నాను నేను. ఒప్పుకుంటే అప్పుడు నల్ల తెల్ల బ్లాక్ అండ్ వైట్ లో మాట్లాడుకోవచ్చు. దుర్గాప్రసాద్ గారు క్లియర్ చెప్పారు, BOT మోడల్ ఏంది, అట్లా FDI ఏంటి చెప్పారు కదా, అదే మూట విప్పుదామంటున్నాను. అది జరిగితే మీరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళన్నది వాస్తవం అయితే కదా, అప్పుడైతే లక్ష్మణరావు గారు అన్నది మనకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది వాస్తవం అవుతుంది కదా. ఇక్కడ ఏమైందంటే ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేస్తామని మొదలుపెట్టింది. 7 కాలేజీలు చేశారు. గతంలో అన్ని గ్రాఫిక్స్ ఏం లేవని చెప్పి అనిత గారు పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు కదా. తీరా చివరికి ఏమైంది, 7 కాలేజీలు నడుస్తున్నాయి. అందులో 5 కాలేజీలు పూర్తయినాయి, 2 కాలేజీలు వరకు చెప్పండి 50-100 కోట్లు పెడితే అయిపోతుంది. మొత్తం అంతా దీని మీద పెట్టుబడి అయింది. ఇంకో 5,000 కోట్లు పెట్టాలి. 5,000 కోట్లు కూడా ఒక్క సంవత్సరంలో కాదు, సంవత్సరానికి ఇంకా 3.5 ఏళ్ళు మిగిలింది కనుక 1,500-1,600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి పెట్టాలి. అంటే వాళ్ళు ఇంత చేసిన తర్వాత వీళ్ళకి ఎందుకు అప్పచెప్తున్నారు ప్రైవేటీకరణకు అని మాట వైసీపీ అంటుంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీది అంటున్నాడు. అంటే ఇవాళ ప్రభుత్వం అంటున్నారు. మళ్ళీ నిధులు కూడా బాగా వస్తున్నాయి, నిధులు కేంద్రం నుంచి ఏపీకి బాగానే వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ నేను చెప్తాను అదే, అందుకని 5,000 కోట్లు ప్రభుత్వం దగ్గర లేవా అని సమస్య వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టింది ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ తెద్దామని. నేను ఏమంటాను, విద్య ఆరోగ్యాల ప్రైవేటీకరణ వద్దు, కానీ కొన్నిసార్లు ప్రైవేటీకరణ వాళ్ళంతా వాళ్ళే కాలేజీలు తెస్తే, గతంలో ఇంతకు దుర్గాప్రసాద్ గారు చెప్పారు, ఎప్పుడో మన కాంగ్రెస్ హయాంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తే జనార్దన్ రెడ్డి పదవి పోయింది. చూసినాం కదా మనం, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పదవి పోయింది కానీ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఆధునిక కాలంలో ప్రైవేట్ పెట్టుకోవాలి తప్పనిసరి అవసరమే కాదంటలేదు, కానీ కొత్తగా వాళ్ళంతా వాడు మెడికల్ కాలేజీ కట్టుకొని వాళ్ళు భూమి సేకరించుకొని చేస్తే పర్మిషన్లు ఇద్దాం. కానీ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ లో మొదలు పెడదాం అనుకున్న వాటిని 7 పూర్తయి మిగతా 10 పూర్తి 9 పూర్తి కావడానికి ఎందుకు ఇంత ఈ 5,000 కోట్లు ఎందుకు లేవు అనే మాట వస్తుంది కదా. రెండోది కూడా BOT మోడల్ ఉంది, బిల్డ్ అండ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. FDI కూడా వ్యాపార రంగంలో పెడతారు కానీ ఇందులో పెట్టారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు నేను ఏమంటున్నానంటే, వాళ్ళకి ఏం స్వార్థం లేదు, వాళ్ళ పెత్తనం ఏముండదు. ఎవడైనా పెట్టుబడి పెట్టినాడు, ఒక సామెత ఉంది రాజేష్ గారు, షావుకారు వరదలో కొట్టుకుపోతున్నాడట. అరే ఎవరు రక్షిస్తలేరంటే షావుకారు వరదలో కొట్టుకోవడానికి కారణం ఉంటుంది, ఏ కారణం లేకుండా కొట్టుకుపోవడం అన్నారట ఊరోళ్ళందరూ కలిసి. నేను ఏమంటున్నానంటే, వాళ్ళు ప్రైవేట్ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ పెత్తనం ఉంటుందా లేదా, డబ్బులు పెట్టినాక ఎందుకు ఖాళీ కూర్చుంటాడు, డబ్బులు పెట్టినాక ఎందుకు వ్యాపారం కదా. రెండోది ఏమంటారంటే, మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా ₹1,00,00,000 అవుతుంది. ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ 5 ఏళ్ళు పాస్ కావాలంటే ప్రైవేట్ కాలేజ్ ₹1,00,00,000 పైన డొనేషన్ తీసుకుంటున్నారు. 10,000 అంతా పూర్తిగా అధ్వానం కాదు, కానీ ఇది లక్షల్లో అయితే ప్రభుత్వ రంగంలో కనుక కాలేజ్ ఉంటే లక్షల్లో అయితే అది కోట్లలో అవుతుంది కదా, లక్షలు కాదు కోటి అవుతుంది కదా. అందుకని ఈ విషయం చెప్తలేరు. రెండోది ఏంటంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివిన తర్వాత దానికి అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది సార్, దాన్ని ఫ్రీగా వైద్యం చేయాలి.
చాలా వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వైద్యం ఖరీదు అవుతుంది కదా, రేపు పొద్దున వీళ్ళు కనుక ప్రైవేటీకరణ జరిగితే వైద్యం ఖరీదు అవుతుంది కదా అని మాట అంటున్నారు. అందుకనే దయచేసి ఏమంటారు, అనేక సంక్షేమ పథకాలకు డబ్బులు పెడుతున్నారు కదా, ఈ P4 విధానంలో మిగతావన్నీ చేసి ఎవరొద్దారు డైరెక్ట్ గా. ఇప్పుడు ఏమంటే మాంసం తింటాం అన్నప్పుడు బొమ్మికలు మెల్ల వేసుకొని కాదు, ఈ బొమ్మికలు లేకుండా మాంసం తింటామంటే ఎట్లా అంటున్నాను నేను. ఇది ప్రైవేటీకరణ కాని ప్రైవేటీకరణ లేకుంటే ప్రైవేటీకరణ. దుర్గాప్రసాద్ గారు ఏ బేస్ మీద కూడా క్లియర్ చెప్పేసిన సమస్యలు చాలా. అంటే రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మనము రాష్ట్ర పరిస్థితి కూడా చూడాలి కదా, అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇంకా కొంత జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంట. ఇప్పుడు కొన్ని ప్లేస్ ఇంకా జీతాలు ఇస్తలేరు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసామంటున్నారు కదా. నేనేమంటే 3.5 లక్షలు 4 లక్షల కోట్ల రూపాయల ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఒక 5,000 కోట్లు లేవా అనే ప్రశ్న వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడదాం, వాళ్ళు అడుగుతుంది పక్కన పెడదాం. మనం మామూలు సామాన్య జనానికి వచ్చి అలాంటి వాడికి వచ్చి అనుమానం ఏంటంటే 4 లక్షల కోట్ల రూపాయల ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతూ 3.5 ఏళ్లలో ఒక 5,000 కోట్లు పెట్టుబడి దీన్ని పెట్టలేమా? మౌలిక వసతులు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ మనం చేసుకుంటాం, కానీ కట్టడానికి డబ్బులు వాళ్ళు పెడితే రేపు పొద్దున ఆ డబ్బులు పెట్టిన వాడు ఎందుకు ఊరుకుంటాడు అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కొంచెం పప్పులో కాలేస్తుంది ఏంటంటే వారు చెప్పేది నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకు దుర్గాప్రసాద్ గారు కరెక్ట్ అర్థమైంది. వాళ్ళు చెప్పిండ్రు ఏమని, అయ్యా ప్రైవేటీకరణ చేయబోతున్నాం అని చెప్పారు. ఆ మాట అంటలేడు కదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాను. ఇప్పుడు వీళ్ళేమో క్లియర్ ప్రైవేటీకరణ జరుగుతుంది, దీనివల్ల ప్రజలకు నష్టము, ఈ 9 కాలేజీలు పూర్తిగా ప్రైవేట్ రంగంలో నడుపుతారు, కానీ అమ్మేద్దామా, ప్రైవేట్ రంగాన్ని అమ్మేద్దాం, వాళ్ళకి అమ్మేద్దాం, వాళ్ళని నాటుకొని అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని మిగతా పెట్టుబడి మనకి ఇచ్చేయండి. అట్లా కాదు కదా. అంటే సగం పెట్టి మేనత్తాను, సగం ఇవాళ సగం చేసి వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేసుకుంటున్నారని ఆరోపణ ఉంది. ఈ ఆరోపణకు నేనేమంటానంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయండి. అవునయ్యా వాళ్ళ సర్వసంఘ పరిత్యాగులు కాదు. రామ్మోహన్ రావు ఇక్కడ కూడా పాయింట్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక స్కామ్ అంటారు, ఇందులో స్కామ్ ఉందా, నిజంగా ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉందా? కాదు సార్, ప్రైవేటీకరణ జరగన్నా జరగద్దా అనేది స్కామ్ ఏం లేదు. స్కామ్ ఏముంటది చెప్తలేరు అంటున్నారు, గుప్పిడం మూసిస్తున్నారు, శ్వేతపత్రం విడుదల చేయమంటున్నారు. నిజంగానే ప్రైవేట్ పెట్టుబడి 5,000 కోట్లు అవసరం ఉన్నాయి, 5,000 కోట్లు 6,000 కోట్లు పెడతారు, సంవత్సరంలో మెడికల్ కాలేజ్ నడుస్తాయా? పోనీ వచ్చే సంవత్సరం నడిపిస్తారా? ఇప్పుడు ప్రైవేట్ ఆహ్వానించడం, వాళ్ళు వచ్చే సంవత్సరానికి ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి నడిపిస్తారు. నడిపించినా కూడా వాళ్ళకి ఏం స్వార్థం లేకుండా పెడుతున్నారు. మొత్తం పెట్టుబడి వాళ్ళు పెట్టిన ప్రభుత్వ రంగంలో ఉంటది, ప్రభుత్వం చేస్తుంది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటున్నారు. అదే దానికి శ్వేతపత్రం విడుదల చేయమంట ఒకటి. రెండోది ఏంటంటే విద్యా వైద్యంలో ప్రైవేటీకరణ తగదు, కరెక్టే, కానీ డైరెక్ట్ గా వాళ్ళు పెట్టుకునే కార్పొరేట్ కాలేజీలు ఆపుతున్నామా మనం, కార్పొరేట్ మెడికల్ కాలేజ్ ఆపుతున్నామా, ఆపుతలేం కదా. హాస్పిటల్ ఆపుతున్నామా, కార్పొరేట్ హాస్పిటల్ ఆపుతలేం కదా. కనుక అది చేసుకొని ఎవరొద్దన్నారు. పూర్తి పెట్టుబడి పెట్టడం వేరు, మనం కొంత పెట్టుబడి పెట్టినాము, కొంత స్థలాలు ఇచ్చినాము, బిల్డింగ్లు కట్టినాము, కొంత కట్టాల్సి ఉన్నది. వీటికి 5,000 కోట్ల రూపాయలు ఇంత బడ్జెట్ లో తేలేమా ఒకటి. రెండోది నిజంగా స్పెషల్ బడ్జెట్ తోటి రిలీజ్ చేయమని ఎట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా, ఏదో ఒక దాంట్లో స్కీమ్ లో పెట్టి ఉదాహరణకు అమరావతి రాజధానికి గవర్నమెంట్ ఏం గ్రాంట్ ఇస్తలేదు, 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకోమన్నది, ఏది ప్రపంచ బ్యాంక్ నుంచో రకరకాల అప్పులు తెచ్చుకోమన్నది కదా. అట్లనే దీన్ని కూడా అప్పు పుట్టిమనండి, FRBM పరిధి లోబడి కాకుండా డైరెక్ట్ ఇప్పించమని చెప్పండి. నేనేమంటే ఈ మిగతా కాలేజీల విషయంలో, మిగతా ప్రైవేటీకరణ విషయంలో దుర్గాప్రసాద్ గారితో పూర్తిగా ఏకీవిస్తున్నాను. ఎందుకంటే FDIల మీద పరిశోధన చేసిన వాడిని, దాంతో పాటు ఇవాళ మన ప్రైవేటీకరణ జరగకుండా ఏది ఉండదు. సన్నచేత పూజ పేరు మీద వాజ్పేయి గారు ఆనాడు రోడ్లు వేయకపోతే, ఆనాడు రోడ్లలో ప్రైవేట్ భాగస్వామ్యం ప్రోత్సహించ కాకపోతుండే. రోడ్లు వేరు, రోడ్లు టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు, దాని వల్ల అవును కరెక్టే. రామ్మోహన్ రావు గారు ఒకటి కరెక్ట్ మీరు అన్నట్టు, దుర్గాప్రసాద్ గారు నిజంగా మీరు అన్నట్టు, ఇప్పుడు మీరు కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్రము ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఒక సాఫ్ట్ కార్నర్గా ఉంది. ఎప్పుడు ప్రధాని గారి అపాయింట్మెంట్ ఏమైనా కావాలని నిధులు ఇస్తున్నా బాగుంది, మీరే అన్నారు కేంద్రం బాగా సహకరిస్తుంది అన్నప్పుడు రామ్మోహన్ రావు గారు అన్నట్టు 5,000 కోట్లు ఇవ్వరా, 5,000 కోట్లు తీసుకురాలేకపోయారా? ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు వైసీపీ తీసుకెళ్తుంది, ఈ రకంగా చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, పేద విద్యార్థులు, ఇదంతా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కదా. అంటే కేంద్రం నుంచి 5,000 నిధులు తీయలేకపోయారా? 5,000 కోట్లు మ్యూట్లో ఉన్నారు చూడండి. నేను వాళ్ళకి అవకాశం కల్పించారా అంటున్నా సార్. అది అవును కరెక్టే. దుర్గాప్రసాద్ మ్యూట్ లో ఉన్నారు చూడండి. కరెక్టే. ఈ రోజు వైసీపీకి ఒక అవకాశం కల్పించారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు ఏదైనా అవకాశం కోసం వెయిట్ చేస్తుంది ప్రతిపక్షం, ఇది వైసీపీ. అవకాశం దొరికింది, జనాలకు వెళ్తున్నారు, పెద్ద ఎత్తున సహకరించారు, పెద్ద ఎత్తున సేకరించిన సంతకాలు. చెప్పండి దుర్గాప్రసాద్ గారు. రాజేష్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వస్తూనే ఉన్నాయి, కానీ రామ్మోహన్ గారు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది PPP మోడల్ ఉండేది.
గవర్నమెంట్ పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసి ల్యాండ్ అదంతా ఇస్తే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టినట్టు. కానీ ఇక్కడ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎట్లా రూలింగ్ అంతా నామ్స్ లో ఇచ్చారు క్లియర్ గా. గవర్నమెంట్ ఏం అథారిటీ ఉంటది, సెలక్షన్స్ లో ఎట్లా ఉంటాయి, మొత్తం ఉంటాయి. అదంతా చదవాలా దయచేసి. ఎందుకంటే దాని లెడ్జర్ మొత్తం చదివితే దానికి అర్థమైంది. దానికి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ లిస్ట్ కానీ ఏ విధంగా పీపీపీ మోడల్ ఏ విధంగా ఇస్తున్నారో అది ఒక. రెండోది, గత గవర్నమెంట్ ఇంత చెప్తున్నారు, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉంది. గత గవర్నమెంట్ 500 కోట్ల ఎందుకు కేటాయించింది 17టికి అది చెప్పండి. కాబట్టి అంటే సాధ్యం కావట్లేదు అది. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా సాధ్యం కాకనే ఈ మోడల్లోకి దిగాం. అయితే ఇక మీరు కోటి సంతకాల సంగతి వస్తున్నా నేను బెస్ వాళ్ళు కోటి సంతకాలు పెట్టించారు. కానీ పీపీపీ మోడల్ పోయే ముందే ఐవీఆర్ఎస్ ద్వారా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆల్రెడీ ప్రజల నుంచి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము తెప్పించాం. ఆల్రెడీ ప్రజల యొక్క అభిప్రాయం కూడా పీపీపీ మోడలే ఉంది. వాళ్ళు ఇప్పుడు వైసీపీ చెప్తున్నారు కోటి సంతకాలంటే మాకు ఇంకా 4 లక్షలు ఎక్కువ పెట్టినాయి అని మిత్రుడు చెప్తున్నాడు. 4 లక్షలు కాదు, 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు పెట్టండి, 2 కోట్లు పెట్టండి. కానీ మేము బాధ్యతగా ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకం వల్లనే ఇవాళ 164 మంది సీట్లు ఇచ్చి 96-98 స్ట్రైక్ రేట్ తోటి మాకు పరిపాలన ఇచ్చారు. కాబట్టి ఎక్కువ బాధ్యత మా మీద ఉంది. ప్రజలకు దెబ్బ తగలకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకనే మేము ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేర్చుకుంటూ వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా వివరిస్తున్నారు. ఎక్కడికక్కడికి ఎక్కడ ఉన్న దాంట్లోనే బడ్జెట్ లోనే రోడ్లు వేసేది కానీ ఇంకా మిగతా సంక్షేమ పథకాలు కానీ వాస్తవంగా మేము. దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, ఈ నిర్ణయం నుంచి ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైపు చెప్తున్నారు కదా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఈ ఉద్యమాన్ని ఒక పెద్ద ఎత్తుగా తీసుకెళ్తామంటున్నారు. అదే నేను చెప్తున్నానండి. నేను రాజేష్ గారు అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 1,04,00,000 సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి ఇస్తున్నారు కదా. మేము ప్రజాభిప్రాయానికి పోతున్నాం. మేము కూడా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంది ఆల్రెడీ. దీని మీద పీపీఏల మీద కేవలం రాజకీయ యాగి చేస్తున్నా. నేను అడుగుతున్నానండి, రామ్మోహన్ గారు క్లియర్ గా చెప్పినారు దీంట్లో స్కామ్ ఏముంటే చెప్పండి, ప్రజలను తప్పుదోవ పట్టియటం కాకపోతే. ఎస్, ఒక రకంగా విద్యా వైద్యం అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పడితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా పేదవాళ్ళకి ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిందంటేనే ఈ రెండింటి వల్లే. నేను ఓపెన్ గా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ఆ విధానాన్ని అవలంబించాల్సి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన ఒక్కళ్ళం కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధానాలనే మేము అవలంబించినాం పార్టీగా. మేము కొత్తగా సంస్కరణలు ఉంటాయి, మాకు అభిప్రాయాలు చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న లాస్ట్ బిఫోర్ మేనిఫెస్టో 99 మేనిఫెస్టోలో కూడా విద్యా వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణ లేకుండా గవర్నమెంట్ ఆనాడు ఇందిరాగాంధీ జాతీయకరణ చేసినట్టు ఒక చర్చ కూడా జరిగింది మా పార్టీలో. కానీ మేము ఒక ప్రాంతీయ పార్టీగా దేశంలో ఒక మోడల్ నడుస్తూ ఉంటే మనకు మనంగా తీసుకురావడం అనేది ఇది సాధ్యం కాదు అన్న. కానీ భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కనుక విద్యా వైద్యాన్ని కనుక స్ట్రిక్ట్ గా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏ ప్రభుత్వాలైనా సరే ప్రతి పౌరుడికి ఇవ్వాలని కనుక రూల్ తెమ్మాలంటే బ్రహ్మాండంగా అందరం సపోర్ట్ చేద్దాం దానికి. అది నేను ఏకీభవిస్తాను దాంతో. విద్యా వైద్యం అనేది ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ ఇంత చిన్న భిన్నం కావడానికి కారణం ఇవాళ చైనాలో కానీ మిగతా దేశాలు కానీ మనకన్నా ఆర్థికంగా ఎందుకు ముందంజ ఉందంటే ఇదే కారణం. బయట దేశ యూరోప్ కంట్రీస్ లో చాలా వాటిలో వైద్యానికి ఏం పెట్టనక్కర్లా. వాళ్ళు కేవలం ఒక $1 ఈచ్ $10 చొప్పున వాళ్ళు కట్టేస్తే ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కంపెనీలు విల్ పే ద ఎవ్రీథింగ్, హెల్త్ అండ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ప్రభుత్వాలకు బడ్జెట్ లేదు. అలాంటి వ్యవస్థ రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు సగటు రాజకీయాలు చేసేటప్పుడు, సగటు ప్రభుత్వాలు నడిపేటప్పుడు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ అరమరికలను బట్టి చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మాకేమో ప్రైవేటీకరణ చేసి వాళ్ళ మీద, అందుకనే ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి ఏ అజమాయిషి ఉంది, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ 30 years తర్వాత గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసినట్టు రాశారు. మీరు ఒకసారి చదవండి. నేనేమంటున్నాను ఒక విషయం దుర్గాప్రసాద్, మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నారు, కానీ నేనేమంటున్నా ఈరోజు ప్రజల్లోకి ఇది వెళ్ళలేదండి. ఇప్పుడు మీరు అన్నది ఒకటి కరెక్ట్, మేము కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని, ఇది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏంటంటే అదే ప్రైవేటీకరణ చేస్తుందంట, కాలేజీలకు పేద విద్యార్థులకు వైద్య దూరం అవుతుందంట, ఈ రకమైనది ఈ రోజు వైసీపీ బలంగా ప్రజల్లో గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్ళిందండి. మీ దీనిపై ముఖ్యమంత్రి గారు స్పందిస్తే బాగుండేది, ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది.
రాజేష్ గారు ఒక్క మాట అండి. 11 సీట్లు ఇచ్చి ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోయినా 151 సీట్లతో అధికారం చేసినటువంటి ఆయన ప్రజలు ఆ రకంగా తీర్పిస్తే మళ్ళా ప్రజల పక్షాన నేను వస్తున్నా, ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆయన సంతకాల సేకరణ చేస్తే 164 సీట్లు ఇచ్చి 96% స్ట్రైక్ రేట్ ఇచ్చిన మాకు ప్రజల మీద అభిప్రాయం ఉండదండి. మేము ప్రతి పని చేస్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ స్కీము ప్రవేశపెట్టినా, ఏ స్కీమ్ ఇచ్చినా, గతంలో వాళ్ళు ఇచ్చిన స్కీముల కన్నా కూడా మేము ఇచ్చే స్కీములు ఇప్పుడు బస్సుది ఇచ్చినా, లేకపోతే ఇంకా గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా, ఈ రైతు రుణమాఫీలో మొన్న ఇచ్చినటువంటి కానీ, లేకపోతే మత్స్యకారులకు ఇచ్చినటువంటి కానీ, ఆటో వాళ్ళకి ఇచ్చినటువంటి వీటి మీద అన్నిటి మీద ప్రతిదీ ప్రజల రివ్యూ తెప్పిస్తున్నాం మేము IVRS ద్వారా. ఈవెన్ తిరుపతి దర్శనాల మీద కానీ, లడ్డూ మీద కానీ సీఎం ఆఫీస్ నుంచి ఇప్పటికి ప్రతిదీ నడుస్తూనే ఉంది. మీరు అనుకుంటున్నారు బయటకు వచ్చి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఏదో సంతకాలుగా, కానీ మేము ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి IVRS ద్వారా ప్రజలకు ఒకవేళ మేము ఏ స్కీమ్ ఇస్తున్నామో దాని మీద వాళ్ళ అభిప్రాయం, ఇంకా మేము చేయాల్సిన పనుల మీద దాని అభిప్రాయం ప్రతినిత్యం తీసుకొస్తూనే ఉన్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, ఎన్నడూ జరగనట్టు విధంగా నేనేమంటానంటే దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విని ఉంటారు. నేను ఇస్తాను మీకు ఇస్తానండి. వైసీపీ మన లక్ష్మణ్ గారు వెయిట్ చేయండి. ఒక దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ జగన్ గారు మాట్లాడితే ఏమంటారంటే, నేను అధికారంలోకి వస్తాను, నెక్స్ట్ నేను అధికారంలోకి వచ్చినప్పుడు 2 నెలల్లో వీళ్ళందరినీ జైల్లో పెడతానన్నారు కదా. సో ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు మరి ఇప్పుడు వీళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు ఆయన ఈ రకంగా మాట్లాడంతో అదే రాజేష్ గారు, అదే గొప్పతనం, నాయకుడి గొప్పతనం అదే. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా దీని వల్ల ఏం జరుగుతుంది అనేది ప్రజలకు వివరించాలి తప్ప, బిజినెస్ గా వాళ్ళు వచ్చి పెడతామన్న వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం, అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మొదలు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు. ఆర్థిక అభివృద్ధిని కానీ, రాష్ట్ర అభివృద్ధిని కానీ అడ్డుకోవటం ఇప్పుడు, ఎందుకంటే ఆయన మొదట్లోనే అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్ కూలగొట్టిండు, ప్రజావేదిక కూలగొట్టిండు, అన్ని డిస్ట్రక్షన్ చేసిండు. ఈవెన్ రాజధాని ఉంది, ఇవాళ రాజధాని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది, అదే రాజధాని. మరి ఆ రోజు రాజధానిలో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ రోడ్లు అవన్నీ CC రోడ్లు వేసి కూడా తవ్వి ఎక్కడికక్కడ కంకర కూడా ఎత్తకపోయారు ఆనాడు ఈ మహానుభావుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అంటే నేను ఏమంటున్నంటే, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగేటప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, మిగతా ముఖ్యమంత్రులకు తేడా అదే. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినాక ఎవరైతే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఎకో సిస్టాన్ని తీసుకుపోయారు. ఏమంటున్నాంటే, ఒకటి దుర్గాప్రసాద్ గారు, మీరు అన్నట్లు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం ఎవరెవరు జైలుకు వెళ్ళారు ఏంటి, చివరిగా మీ అధ్యక్షుని కూడా జైలుకు వెళ్ళాలన్న పరిస్థితి చూసాం మనం. సో ఇప్పుడు ఈయన ఇచ్చిన అల్టిమేటం చూస్తే భయపడే అవకాశం ఉంటుంది కదా, రేపు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేక ఇది కదా అది. అదే ఇప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ మధ్య పెట్టుబడులకు పోయినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే. ఈ మహానుభావుడు వల్లనే రేపు మేము ఇక్కడ పెట్టుబడులు పెడతాం, లక్షల కోట్లలో పెట్టుబడులు పెడతాం, డేటా సెంటర్లు పెడతాం, ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బ్రహ్మాండంగా పెడతాం, ఆంధ్రప్రదేశ్ నే పెద్ద ఇదిగా చేస్తాం మేము. కానీ మాకు రాబోయే రోజుల్లో ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పిండు, నాయకత్వం మీద గౌరవం, ప్రజల మీద గౌరవం. చంద్రబాబు నాయుడు అనే నాయకుడు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ ఖచ్చితంగా చేస్తాడని గత సంబంధాలతోటే వాళ్ళు ఇలా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రజలను కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో ప్రజల్ని అప్పీల్ చేస్తున్నాడు, మళ్ళా మీరు వైకుంఠపాళి ఎక్కకండి, మళ్ళా ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది ఈ డెవలప్మెంట్ ని ఆగం చేయకండి. ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నాం, ప్రజలకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ప్రజల్ని మోటివేట్ చేసే బాధ్యత కూడా మాదేనండి, కూటమి ప్రభుత్వాందే. మళ్ళా ఏమైనా ఈ ప్రభుత్వం ఏదైనా తర్వాత ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని మాకేం కాదు. మేము అధికారంలో అప్పుడున్నాం, ఇప్పుడున్నాం, దరిదాపుగా అప్పుడు 17 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు, 27 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మేము తెలుగుదేశం పార్టీగా. కాదు ఒకటి దుర్గాప్రసాద్ గారు, ఒక పాయింట్ ఇక్కడ దుర్గాప్రసాద్ గారు, ఖచ్చితంగా నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము, చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతుంది అనేది అంటున్నారు. అదేనండి, వాళ్ళు అధికారంలో లేరు, 11 సీట్లతో ఉన్నాడు, అసెంబ్లీకి రాడు, కనీసం ప్రజా సమస్యలు చర్చించడు. ఆయన ఇంకా మేము రేపు నెక్స్ట్ అధికారంలోకి వస్తాం అనే వాళ్ళకు కార్యకర్తలకి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఒక అభయం ఇయ్యాలి కాబట్టి ఆయన లీడర్ గా, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మేము వారికన్నా ఎక్కువ బాధ్యత మాకుంది కదా. ఇప్పుడు
బ్రహ్మాండమైనటువంటి 164 మంది అంత స్ట్రైక్ రేట్ 96 స్ట్రైక్ రేట్ తోటి మాకు ఇస్తే మేము ఈ ప్రజలకు ఏం చేస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరు చూస్తున్నారా? కేబినెట్ మీటింగ్ అయినాక కానీ లేకపోతే మిగతా టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఇదే కదా చెప్పేది. ప్రజలు బ్రహ్మాండమైనటువంటి బాధ్యత మన మీద పెట్టారు, ఈ బాధ్యతను మరవద్దు, వీళ్ళకి 10 కాలాల పాటు సేవ చేయాలా. డిప్యూటీ సీఎం గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, ఈ వంతులో ఒక 15 సంవత్సరాల కాలం, మాకు 15 సంవత్సరాలు ఈ ఉమ్మడి పరిపాలన ఉండాలమ్మా, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వండి, మీకు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని ప్రజలకు చెప్తున్నారు కదా. మీరు అదే చూడండి, ఈ పొలిటికల్ వేరియేషన్ చూడండి, వారు ఏం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అంటే పెట్టుబడిదారులని మీరు పెట్టుబడి ఇక్కడ వచ్చి మీరు 1,00,000 కోట్లు 50,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెడితే రేపు రాగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా, లోపల పెడతామని. నేనేమంటున్నంటే మరి వీళ్ళు బెదిరిస్తే ఇప్పుడు ఇవాళ 17 కాలేజీలు ఆగిపోవాలి కదా, ఆగిపోతానా? ఆగిపోట్లా. నేనేమంటున్నంటే నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇందులో స్కామ్ జరుగుతుంది అని అంటే పాల్గొనమనండి. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండే, ఆయన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా ఏ రకమైన ప్రయత్నాలు చేశారో మనం చూసాం. రాష్ట్రం ఏ పరిస్థితిలో సరే ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారో లేదా 11 సీట్లు వచ్చినాయి, కానీ ఈరోజు కూటమి అధికారం ఉన్నప్పుడు మీరు ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి తప్ప ఒక వ్యాపారవేత్తలను ఒక భయపెట్టే విధంగా ఒక మాస్ వార్నింగ్లు ఇచ్చి ఈ అల్టిమేట్ ఇవ్వడం అనేది ఒక అధ్యక్షుడిది కరెక్ట్ కాదనుకుంటా, ఒక మాజీ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన రాష్ట్ర పరిస్థితి ఆయన కూడా చూసి వచ్చాడు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది చూస్తున్నారు. మీరు రాజకీయంగా చేయాలి, కానీ వచ్చిన వాళ్ళు నేను జైల్లో పెడతా అని 2 నెలల్లో మీ సంగతి చూస్తా, ఈ మాటలు కరెక్ట్ కాదేమో. రాజేష్ గారు, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విషయాలపై మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కఠినంగా మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడతారంటే, మీరు ప్రైవేటీకరణ దేనికి చేస్తూ ఉన్నారు అయ్యా, మీరు ఇంతవరకు కూడా ఇందాలో చెప్పాను నేను, 2,66,000 కోట్ల రూపాయలు మీరు అప్పులుగా తీసుకొచ్చారు మీరు వచ్చినటువంటి ఈ 19 నెలల కాలంలో. ఈ 2,66,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, దానిపైన లెక్కలు రిలీజ్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారన్నమాట, ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో ఈ కాలేజీలు తీసుకుని కడతారో ఆ వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఆ కాలేజీని నిర్వహించగలడా, ఉచితంగా వైద్యాన్ని అందించగలడా, ఉచితంగా క్లాసులు చెప్పించగలడా? 100 రూపాయలు అంటే 100 కోట్లు ఖర్చు పెడితే 200 కోట్లు లాభం వస్తాయి, కానీ ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ ఏది కూడా పనిచేయట్లా. ఉచితంగా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందండి? సో అందుకని కఠినంగా అన్నారు, మీరు ఏదైనా చేయండి ప్రైవేటీకరణ, కనీసం విద్య వైద్యాన్ని మాత్రం ప్రైవేటీకరణ చెయ్యొద్దు. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు సార్. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు, మెన్షన్ చేశారు. ఇవి కనీసం విద్యా వైద్యాన్ని ప్రజలకి దగ్గరలో ఉంచండి, ప్రభుత్వ బాధ్యత. ఎందుకని మరి ప్రభుత్వ స్కూళ్ళని మీరు మూసేసి ప్రైవేటీకరణకి ఇచ్చేయండి, ఇంకెందుకు? ప్రభుత్వ స్కూల్ తీసేయండి, ప్రభుత్వ హాస్టల్ తీసేయండి సార్. మనకి 1951 నుంచి పార్లమెంటు ఏవైతే ఎన్నికలు జరిగినాయో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ఎన్నికల నుంచి మనం చూసుకుంటే. కాదండి లక్ష్మణ్ గారు, ఏంటి మీ నాయకుడు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతున్నామని, వచ్చే అవకాశం ఉందా మీకు? 100% డెఫినెట్ గా రాసి పెట్టుకోండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 స్థానాలకు కానీ పోటీ చేస్తే, 170 స్థానాలకు కానీ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా గ్రాండ్ షూర్ గా చెప్తూ ఉన్నాను, 174 సీట్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. లేదు మరొక 50 సీట్లు పెరిగితే అంటే మాత్రం అప్పుడు కూడా టీడీపీ ఈ కూటమి, జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కూటమి, ఈ 3 కూటమి పోటీ చేసినా వాళ్ళు గెలుచుకునేది 1 సీటే. ఇది మాత్రం అండర్లైన్ చేసుకుంటే మార్క్ మై వర్డ్స్ ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే ఇదేదో జోక్ గానో లేదా అతిశయోక్తిగా మాట్లాడే విధానం గానో కాదు.
ఖచ్చితంగా ప్రజలు ఆ రకంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు, ఇసుక చెంది ఉన్నారు. ఈ 19 కాలం చంద్రబాబు నాయుడు గారు వస్తే అద్భుతాలు సృష్టిస్తారేమో, చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద సృష్టించి ఇస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారికి శాత కాలేదు, లక్షల కోట్లు అప్పులు చేస్తారు, రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశారని చేసినటువంటి ప్రచారానికి నిజంగా ప్రజలను నమ్మి వీళ్ళకి ఓట్లు వేసి ఉంటే ఖచ్చితంగా ఈ పరిపాలన చూసి వ్యతిరేకత వచ్చిందని నమ్మాలి. ఒకసారి మీరు రెండు గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఉంది ఒకసారి మీ యొక్క స్టింగర్స్ కానీ కాదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు ప్రతిసారి, ఇప్పుడు గతంలో ఈ వైసీపీ ఇక్కడ రాష్ట్రాన్ని అంతా ఒక విధ్వంసాన్ని సృష్టించింది, సో ఇది సరిపెట్టే వరకే ఇగో ఇంతవరకు వస్తుందని చెప్తున్నారు కదా సార్. నేను అదే అన్నాను సార్, వీళ్ళు ఏమని అన్నారు సార్, రాష్ట్ర ప్రజల్ని ఎలా నమ్మించారంటే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేశారు అన్నారు. సరే నిజమేమో అన్న ప్రజలు నమ్మారు. సరే ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా లేదు 9 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి సాక్షాత్ మన గవర్నర్ చేత చదివించారు. అది కాక మన పార్లమెంట్లో అక్కడ ఏమని చెప్పారంటే, పార్లమెంట్లో ఒక మా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 2019-24 మధ్య అప్పులు ఎంత అనేది అంటే 7 లక్షల కోట్లు అని చెప్పి. అంతే ఆ 7 లక్షల కోట్లు మేము చేసింది 3,32,000 కోట్ల రూపాయలే. 5 సంవత్సరాల కాలంలో 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసింది. మీరు వచ్చిన ఈ 19 నెలల్లో 2,66,000 కోట్ల రూపాయలు చేశారంటే ఇంకా రానున్న 3.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారండి? దీనికి సమాధానం చెప్పాలి కదా సార్. ఒకటి సార్, మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా గవర్నమెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క కాలేజీలు కట్టగలదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు పొందాలి. ఏదైతే క్విడ్ ప్రోకో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి టీడీపీ నాయకులకో వాళ్ళ బినామాలకో నాతో ఎవరో వీళ్ళందరూ అంటారు, ఏముందండి దీన్ని నోటిఫికేషన్ ఇస్తాము, దీనికి బిడ్ అనేది ఎవరైనా వేయచ్చు, ఎవరైనా వేలం పాట పాడుకోవచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నాముగా ఫిలప్ చేస్తే వాళ్ళకి ఎవరైనా పాడొచ్చు. నేను ఏమంటున్నా, మీ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చేసుకోవచ్చు కదా, వేలం పాట పాడొచ్చు. ఇందులో ఎక్కడ మీకు స్కామ్ కనబడింది, ఎక్కడ ఏం కనబడింది చెప్పండి. ఖచ్చితంగా స్కామ్ సార్. ఇది వాళ్ళు కడతారా, లేదా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్న బిజినెస్ మ్యాన్లు కడతారా, లేదా వేరేగా నోటర్లకు ఉన్న బిజినెస్ మ్యాన్లు కడతారా, ఇక్కడ మ్యాటర్ కాదండి. ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ జరిగితే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో 100% ఉంటుంది. మీరు అన్నారు ఇండిగో మనం చూసాం కల్లారా, ఏదైతే మన ప్రభుత్వం నడిపించినటువంటి ఎయిర్లైన్స్ ఎప్పుడైతే ఇండిగో నుంచి ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిందో ఏమైంది సార్? పడిగాపులు కాశారు. మనం రోజుల తరబడి పడిగాపులు కాదు సార్. ఇప్పుడు కూడా అసలు టికెట్ రేట్లు కూడా పెంచారు. ఇంతవరకు నేను వైజాగ్ నుంచి విజయవాడ రావాలంటే 2,500 రూపాయలు టికెట్ ఉంటుంది, ఇప్పుడు 5,000 చేశారు సార్. నేను ప్రతిరోజు లేదంటే వారానికి 3 సార్లైనా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి నేను వైజాగ్ నుంచి. అంటే నాకు ఎంత పార్టీ అనుకుంటే ఏదో ఒకసారైనా విమానం ఎక్కాలి, లేదు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక ఫ్యామిలీ మొత్తం విమానానికి ప్రయాణం చేయాలంటే రామ్మోహన్ రావు గారు ఉన్నారా? రామ్మోహన్ రావు ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఈ రకంగా ఈరోజు వీళ్ళు ఈ వైసీపీ ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తుంది, దీన్ని ఇక్కడితో ఆపమంటున్నారు కదా, దీనిపైన ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇస్తే ఒక క్లారిటీ వచ్చేదంటావా? ఎందుకు మౌనంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ అంశం పైన? ఏం లేదు కానీ చెప్తున్నారు, కానీ వేరియేషన్ ఎందుకు వస్తుందండి? అందుకని మధ్యన అప్పుడు కల్పించుకున్నారు దుర్గాప్రసాద్ గారు అన్నది చాలా కరెక్ట్. ఎందుకంటే యూరోప్ లో మనకు NHS అని ఉంది సార్, మనకు బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని 49లో మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏర్పాటు చేశారు. సామాన్యునికి ప్రధానమంత్రికి ఒకటే వైద్యం అందరికి కూడా. అంటే అదే అమెరికాలో వైద్యం ఖరీదు, తల్లిదండ్రులు పోతే ఇన్సూరెన్స్ లేకుండా వెనక్కి పంపిస్తున్నారు ఆ వైద్య ఖర్చులు భరించలేక. యూరోప్ లో చాలా కంట్రీస్ లో దుర్గాప్రసాద్ గారు అనేది కరెక్ట్. మన దేశంలో కూడా అమలు చేస్తాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం అనుభవం నేర్చుకుంటున్నాం కదా. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. ఒకనాడు మనకు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాజశేఖర గారు ప్రవేశపెడితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ గారు దాన్ని కొనసాగించారా లేదా? పేరు మార్చి పేరు తీసేయచ్చు, రాజీవ్ గారు తీసేయచ్చు, కానీ చేస్తున్నారా లేదా? మనం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుందాం అంటున్నాం. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు, మరో 5 ఏళ్ళు మీకు ఇచ్చారు. ఇప్పుడు ఈ బలాబలాల ప్రదర్శన కాదు అంటున్నాను. ఇప్పుడు నాకు UP మోడల్ నేను చదివాను సార్ దుర్గాప్రసాద్ గారు, మీరు దాన్ని సవరించాలి. ఏంటంటే మీరు చెప్తున్న పర్సెంటేజ్ లేదు.
పూర్తి ఎక్స్ట్రీమ్ గా మీరేమో 90-10 అంటున్నారు. లక్ష్మణరావు గారు ఏమో 90-10 అవును. నేను సామాన్య ప్రజలు సార్, నాకు ఏం చదవలేదు అనుకున్నాను, కొద్దిసేపటికి చదివినా అలా కనపడలేదు అంటున్నాను. ఆ 90-10 కనపడతలేదు, ఈ 42-58 కనపడతలేదు. మరి అది వాస్తవం చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే పెట్టుబడులు పెడతారు, వాళ్ళకి పెత్తనం ఏమి ఉండదు అంటున్నాను. పెట్టుబడి పెట్టిన వాటి పెత్తనం ఎందుకు ఉండదు అంటున్నాను. నేను మిగతా వాటిలో వ్యతిరేకిస్తలేను. ప్రైవేట్ పెట్టుబడులు పూర్తి సమర్థిస్తున్నామని FDIల ద్వారా FDIలు బాగా తెచ్చినాము. దుర్గాప్రసాద్ గారు చూస్తున్నాం కదా, ఎవరైనా వస్తున్నారా? గతంలో అప్పుడు వచ్చారు, చాలా వాటికి FDIలు వచ్చాయి. ఇప్పుడు FDIలు శాతం కూడా తక్కువైంది మన ఎంత బాగా తెచ్చినా కూడా. అందుకని ఈ ఒక్క కాలేజీల విషయంలో నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. నిజంగా మీరు చెప్పిన విషయాలు ఉంటే వాటినే బాగా ఫోకస్ చేద్దాం. వైసీపీ వాళ్ళు 1,4,00,000 సంతకాలు చేస్తే మీరేమో రెఫరెండం అంటున్నారు కదా. ఇది ఓటింగ్ రెఫరెండం కాదు, ఓటింగ్ బలాబలాలు చూసుకునేది కాదు కదా అంటున్నాను. ఇప్పుడు డైరీలు బ్లూ డైరీలు చూసాం మనం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బెదిరింపుల డైరీలా అంతటా జరుగుతుంది. రాజేష్ గారు, తెలంగాణలో గిఫ్ట్ పాలసీ మీద కేటీఆర్ గారు ఏమన్నారు, అరే ఎవడైనా భూములు కొనడానికి ఫీల్డ్లా మిమ్మల్ని మొత్తం రేపు పొద్దున మేము మళ్ళీ స్వాధీనం చేసుకుంటామన్నట్టు. ఈ బెదిరింపు రాజకీయాలు వద్దంటున్నాను. వాళ్ళని వీళ్ళే ఇప్పుడు వచ్చే 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అంటే, వైనాట్ కుప్పం అంటే ఏమైంది, వైనాట్ పులివెందుల అంటే ఏమైంది చూసినాం కదా, వైనాట్ 175 అంటే ఏమైంది చూసినాం కదా. మరి అందుకనే ప్రజలకు తీర్పును అవమానించకండి. ఇప్పుడు నిలబడి మీరు 15 గంటలు ఉంటా అన్నది వీళ్ళ తప్పే. వచ్చే 2-3.5 ఏళ్ల తర్వాత మేమే వస్తామంటే ప్రజలు అప్పటికల్లా రాముడు ఎవడో రాకాసురుడు ఎవడో ఏం జరుగుతుంది మనకి ఏం చెప్తాం. అందుకనే ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి. వచ్చే అధికారం మేము వస్తామని. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రకంగా వార్నింగ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. సరే ఏదో ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి తప్ప, మీరు వస్తే రేపు జైల్లో పెడతా, రేపు వేరే పెట్టుబడులు ఎవరు వస్తారు, రేపు వేరే వాళ్ళు కూడా రారు కదా. అంటే ఇది ఒక్కటి వేరు. ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో దీన్ని పోతుంది కనుక మీరు కొంటే తప్పు. నేను ఆల్రెడీ కట్టించిన సగము కాలేజీలో భూమి ఇచ్చినాము, కాలేజీలు కట్టించినాము కొంత వరకు. మీరు వస్తే రేపు పొద్దున మళ్ళీ స్వాధీనం చేసుకుంటాం మేము అంటే వేరు. కానీ మిగతా పెట్టుబడుల విషయాల్లో బెదిరిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పే అంటున్నాం. ఇందులో బెదిరింపు కంటే మేము కొంత ప్రయత్నం చేసినాం, ఈ ప్రభుత్వం దాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు పోవాలి. వాళ్ళు ఏమో మీకు అమ్మేస్తామంటున్నారు, మీరు కొనకండి హెచ్చరించడం వేరు. కానీ వేరే పెట్టుబడులు వస్తాయంటే మాత్రం హెచ్చరిస్తే తప్పే అయింది అంటున్నారు. ఇక్కడ కొంత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, పార్టీలు మారినాయి కదా, మీరు చేసే పని చేయండి అని అంటే బాగుంటుంది. ఒకవేళ రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు సరే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆయన దృష్టితో ఆలోచించి తీసుకున్నాడేమో, కానీ ఎందుకు కేంద్రం ఏమైనా సహకరించట్లేదా? కేంద్రం నిధులు ఇవ్వడానికి సేమర్ అంటుందా? అందుకే ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినట్రా? ఇప్పుడు అప్పు తెచ్చుకుందాం, FRBM లోబడి కాకుండా కొంచెం అదనంగా సమాజం మాకు కొంత వెసులుబాటు ఇవ్వండి, దీనికి అప్పు తెచ్చుకొని నడిపిద్దామంటే ఈ 17 కాలేజీలలో 9 కాలేజీ విషయం నేను అడుగుతున్నాను. మిగతా దానిలో ఎవ్వరు ప్రైవేట్ పెట్టుబడి వ్యతిరేకిస్తలేరు, మిగతా పెట్టుబడులు రావాల్సిందే. విద్యా ఆరోగ్యాలలో ప్రైవేట్ పెట్టుబడులు వస్తే ఏమవుతుందంటే ఇట్లాంటి జరుగుతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది. కనుక అన్యాయం జరగకుండా ఉండాలంటే ఉండాలి. కానీ ప్రైవేట్ కాలేజీలు మొత్తం తీసేయగలుగుతామా? వాళ్ళ అధికారంలో పార్టీలు, ఈ 2 పార్టీలు వైసీపీ కానీ బీజేపీ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ, జనసేనలో కొంత కాంట్రాక్టులు లేకపోవచ్చు, కానీ పెద్దలు చాలా మంది విద్యలో ఆరోగ్యాలు పెట్టుబడి పెడుతున్నారా లేరా? దాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేమంటున్నారు, ఏ పార్టీ వ్యతిరేకించదు. అందుకనే ప్రపంచమంతా ఒక తీరు నడుస్తుంటే, ప్రపంచమంతా ఒక కుగ్రామంగా ఉన్నప్పుడు వివిధ ఆర్థిక సంస్కరణలు వాళ్ళ ఎల్పీజీ సిస్టమ్ వచ్చినాక ఏ పార్టీ, చైనా లాంటి దేశంలోనే వాళ్ళ ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తుంటుంటే మనం ఎంత మన లెక్క ఎంత కాదట్లేదు. ఈ ఒక్క కాలేజీల విషయంలో నేను అడుగుతున్నాను ఏంటంటే, దుర్గాప్రసాద్ గారు చెప్పింది కనపడతలే కాకల్లా ఆ పీపీ బోర్డ్ లో చదివిన సార్ కొంత అన్ని ఉంటే పీపీ పంపించండి, మన 60 రూపకంగా అందరికి పెడదాం, నష్టమే ఉన్నది. వాళ్ళు 90-10 అంటున్నారు, ఎక్స్ట్రీమ్ ఉన్నది కదా. 90-10 అని వాళ్ళు అంటున్నారు, 40-58 అని వీళ్ళు అంటున్నారు. ఈ 2 తేటతెల్లం చేయండి అంటున్నారు. రెండోది కూడా ఏమంటారంటే దీని మీద పబ్లిక్ చర్చ జరగాలి. ఇప్పుడు బలాబలం వద్దంటున్నాడు, 1,04,00,000 సంతకాలంటే మేము కూడా అందరికి తెలుపుతున్నాం అంటున్నారు. ఇది ఏమైతుంది? ఓటింగ్ కాదు కదా, ఓటింగ్ ప్యాటర్న్ కాదు కదా. రేపు పొద్దున సమావేశం పెడితే అయిపోయేది. రామ్మోహన్ రావు గారు ఏమంటారు? సార్ నేనంటున్నా, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు పబ్లిక్ మోడ్ లో పెట్టండి. ఇప్పుడు GHMC లో 300 వాట్ పెడితే కోర్టు ఏమన్నది నిన్న, మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ఈ సంగతి ఏంటి, ఆబ్జెక్షన్స్ ఎట్లా వస్తాయి మీరు అందరికి తెలపండి అన్నారు. ఇది అంతే అంటున్నాను నేను. PPP మోడల్ అంటే ఏమిటి, P4 అంటే ఏంటిది, PPP మోడల్ అంటే ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల విషయంలో మేము ఎంత పెట్టుబడి ఆహ్వానిస్తున్నాం, వాళ్ళకి ఎంత షేర్ ఉంటుంది, లేకపోతే మొత్తం కాలేజీలు వాళ్ళే అమ్ముకుంటారా, లేకపోతే సీట్లు అమ్ముకుంటారా, ఇవి తేల్చాలి అని అంటున్నాడు. వైద్యమా
మీరు ప్రైవేట్ కాలేజీలు పెట్టినప్పుడు వైద్యం ఫ్రీగా అందిస్తున్నారు. మీరు చూడండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో 200 మినిమం 200 పడకల ఆసుపత్రి ఉండాలి. ఆ 200 పడకల ఆసుపత్రిని బ్రహ్మాండంగా వాడే నడపాలి, ఫ్రీగా నడపాలంటున్నాం. హైదరాబాద్ లో అరుణ్ హాస్పిటల్ ఉంది సార్, మల్లారెడ్డి గారు అల్లుడిది మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు సార్. అక్కడ మొత్తం ఆల్మోస్ట్ గాంధీ హాస్పిటల్ కానీ పెద్ద వ్యవస్థ ఉన్నది. వాళ్ళు అందరికి స్కానింగ్ తో అన్ని ఒక మందులు కొనుక్కోవాలి, అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజే కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తలేను నేను. ఈ మోడల్లో ఈ 9 కాలేజీలు ఎందుకు తీసుకుంటున్నారు అనే ప్రశ్నకు జవాబు ప్రజల ముందు క్లారిటీ అయితే ఇవాళ సమయం లేదండి. లక్ష్మణ్ గారు చెప్తున్నారు, జస్ట్ 30 సెకండ్ క్లోజ్ చేయండి చెప్తున్నారు. ఒక మాట సార్, 1951 నుంచి 2019 వరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 22 కాలేజీలు సార్. అది ప్రైవేట్ కాలేజీలు అవనివ్వండి, లేదా గవర్నమెంట్ కాలేజీలు అవనివ్వండి, లేదా ఏమంటారు ఇది దత్తత తీసుకుంటారు చూసారా, ట్రస్ట్ ఇవి కూడా 22 ఉన్నాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 మధ్య 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఆసమాస్ కాదు సార్. పూర్తి అంటే అవి నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మీరు సార్ మేము 7 పూర్తి చేసాం సార్, మీరు 7 చేయండి, లేదా 3 కట్టండి, లేదా 2 కట్టండి, ప్రైవేటీకరణ చేయొద్దు. మీకు చేతనైనా కట్టండి. మేము మొత్తం 10 కట్టమని మేము అన్నట్లా. మీ 3 సంవత్సరాల కాలంలో మీకు అవసరమైతే 3 కాలేజీలు కట్టండి, తర్వాత వచ్చిన తర్వాత మేము ఒక 3 కడతాం, 4 కడతాం, అలా ఉండాలి. ప్రైవేటీకరణ చేయడం సార్. అదే సరే చూద్దాం, ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ అండి. చర్చలపాలెం దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ రావు గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి. చర్చలపాలెం మీ అందరికి ధన్యవాదాలు. చూసాం కదా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున నిరసనలు, అదేవిధంగా కోటి సంతకాల కార్యక్రమం అయితే చేపట్టింది. ఇది ఇప్పటితో ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, లేదు అంటే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎంత పర్సెంటేజ్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది, ఎంత ప్రభుత్వం చూస్తుంది, ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒకవైపు ఏమో వైసీపీ చెప్తుంది 10% ప్రభుత్వం చేతులు ఉంటే 90% ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇటు కూటమి ప్రభుత్వం చెప్తుంది 52 అని ప్రభుత్వంతో ఉంది, 48 ఏమో ప్రైవేట్ అంటే. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంది, చాలా వరకు ఉన్నాయి ఈ జీవోలో. మరి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైన ఉంది. ఒక ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. నిజంగా ప్రైవేటీకరణ చేస్తే మేము వైద్య విద్యకు దూరం అయిపోతాం. ఈ రకమైన గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రజల్లోకి ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. మరి ఈ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కావని చెప్తున్నాం. ఎందుకంటే పరిశ్రమలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళను ఒక మాస్ వార్నింగ్ అంటే బెదిరించే విధంగా మీరు ప్రైవేటీకరణ చేస్తే మీరు ఇట్లా తీసుకుంటే కాలేజీలను మేము రాగానే జైల్లో పెడతాం, ఈ రకమైన కామెంట్స్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి, సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు, అది రాష్ట్రానికి మంచిది కాదని కూడా చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ చర్చ. రేపు మరణంతా మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 సామాన్యుడి ఆరోపణం. మా తరుగు కన్నా ఎక్కువ